Hello, this is Dr. Vinila, consultant pediatrician at Treatment Range Hospital, Kukatpalli. ఈరోజు మనం మన్సూన్ టిప్స్ ఫర్ కిడ్స్. ఎందుకు మన్సూన్ అంటే చూస్తున్నాం బయట చాలా వర్షాలు ఉంటున్నాయి. సో టుడే ఐ జస్ట్ వాంట్ పేరెంట్స్ టు నో మన్సూన్ టిప్స్ ఫర్ కిడ్స్. సో కమింగ్ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. జనరల్ టిప్స్, హెల్త్ వైజ్, ఫుడ్ వైజ్ తీసుకునే టిప్స్. జనరల్ టిప్స్ వచ్చేసరికి ఏంటంటే ఇలా వర్షం పడుతున్నప్పుడు పిల్లల్ని ఇండోర్స్లోనే ఉంచుకోవడం బెటర్. స్టే ఇండోర్స్ ఆల్వేస్. నెక్స్ట్, ఇండోర్స్ ఉన్న తర్వాత లేదు పాపం వర్షంలో కొన్నిసార్లు స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళని పంపించేటప్పుడు మనం అంబ్రెల్లా ఫుల్ కవర్ చేసి, బూట్స్ వేసి, రెయిన్వి కోట్స్ వేసి, ఎక్కడి నుంచి ఫుల్ హెడ్ నుంచి కింద వరకు కవర్ చేసి అలాంటివప్పుడు పంపించాలి. సో ఫస్ట్ ఏంటి, కుదిరితే మన వల్ల అయితే స్టే ఇండోర్స్. లేదు మనం పంపించాలి స్కూల్కి, ఎగ్జామ్స్ ఉంటాయి పిల్లలకి, అలా పంపించాల్సి వస్తే వాళ్ళు ఫుల్ రెయిన్ గేర్ మొత్తం వేసి పంపించాలి. నెక్స్ట్, రెయిన్ గేర్ వేసిన తర్వాత వాళ్ళని మనకి వర్షంలో మోస్ట్గా జరిగేవేంటి ఏమన్నా జరిగితే ఎక్కడ పడితే అక్కడ ఎలక్ట్రిక్ వైర్స్ ఉండిపోతాయి. ఎలక్ట్రిక్ వైర్స్ ఉన్నప్పుడు పిల్లలకి తెలియదు పాపం, తొందరగా వెళ్ళి దాన్ని ముట్టుకుంటారు. దానివల్ల ఎలక్ట్రిక్ షాక్స్ వస్తాయి. అడల్ట్స్ మనమే కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ రెయినీ సీజన్స్లో ఈ ఎలక్ట్రిక్ షాక్స్ వచ్చేసి కాజెస్ బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇండోర్స్ ఉంచుకోవాలి ఇంటి లోపల, లేకపోతే ఫుల్ రెయిన్ గేర్ వేసి పంపించాలి బూట్స్తో సహా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, పిల్లలకి వాళ్ళు ఎక్కడైనా ఎలక్ట్రిక్ వైర్స్ పడుంటే అక్కడ ఎలక్ట్రిక్వి ముట్టుకొని వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి మనమే. కరెంట్ ఉంటుంది, ఇలా వస్తుంది, ఇలా చేస్తే మనకి షాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మంచివి కావు అని మనమే మన పిల్లలకి చెప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్, కొంతమంది మనం ఇంటి దగ్గర కొంతమంది వదిలేసి ఉంటాయి, పాట్ హోల్స్ ఉంటాయి, వర్షంలో కనిపించవు, పిల్లలు తొందరగా ఆడుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పాట్ హోల్స్ ఓపెన్ అయితే తొందరగా వాళ్ళు లోపల పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ పాట్ హోల్స్ని చూసుకుంటూ ఉండాలి, ఎక్కడికప్పుడు మనమే కనిపెట్టుకుంటూ ఉండాలి పిల్లల్ని. తర్వాత ఒక్కొక్కసారి మన ఊళ్ళల్లో కానీ అక్కడ ఏమవుతుందంటే పాండ్స్, పెద్దగా పాండ్స్ అంటే చెరువులు లాంటివి ఉంటాయి, లేకపోతే రివర్ లాంటివి ఉంటాయి. పిల్లలు ఏముంది వాళ్ళకి తెలియదు కదా, అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అవేమో పొంగుతూ ఉంటాయి, భలే పొంగుతూ ఉన్నాయో, మనం కూడా వెళ్ళొచ్చు, వేరే వాళ్ళు వెళ్తున్నారు కదా. అలాంటప్పుడు పిల్లలు ఒక్కొక్కసారి డ్యామ్స్ తొందరగా వదిలేస్తారు. అలాంటప్పుడు పిల్లలు తప్పిపోయే ఇవి ఉంటాయి. సో అవాయిడ్ ఏమైనా హిల్లీ ఏరియాస్కి వెళ్ళా, లేకపోతే అలా పాండ్స్ ఏరియా కానీ రివర్ ఏరియాస్ ఏమన్నా ఉంటే మీరు అవాయిడ్ చేయండి, పిల్లల్ని కూడా అవాయిడ్ చేస్తూ కనిపెట్టుకుంటూ ఉండండి. సో మనం చేసుకోవాల్సిన ఫస్ట్ జనరల్ టిప్స్ ఏంటి, ఫస్ట్ వచ్చేసరికి ఇండోర్స్ ఉంచుకోవడం, లేకపోతే మొత్తం వెళ్ళాలి అనుకుంటే బట్టలన్నీ వేసి పంపించడం, ఎలక్ట్రిక్ వైర్స్కి దూరంగా ఉంచడం. 4వది, ఫ్లోయింగ్ వాటర్ ఎక్కడుంటే అక్కడ దూరంగా ఉంచడం, రివర్స్, పాండ్స్ ఆ ఏరియాస్ అన్నిటికీ దూరంగా ఉంచడం. నెక్స్ట్ వచ్చేసరికి స్టాగ్నెంట్ వాటర్ స్టాగ్నెంట్ వాటర్ అంటే ఎక్కడెక్కడ వాటర్ ఎక్కడైతే వాటర్ నిలవగా ఉంటాయో అక్కడ మస్కిటోస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మస్కిటోస్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇలాంటివన్నీ కాజ్ చేస్తాయి మస్కిటోస్. అవన్నీ మనం ఎలా ప్రివెంట్ చేయగలం, మన పిల్లల్ని అక్కడ పంపించకుండా ఉండటం బట్టి మనం ప్రివెంట్ చేసుకోగలం. ఇది కాకుండా స్టాగ్నెంట్ వాటర్ పంపించకుండా దాంతోపాటు మనం ఇంకో చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ పిల్లలు బయటికి వెళ్తుంటే ఫుల్ స్లీవ్డ్ బట్టలు వేసి పంపించడం, లైట్ కలర్ బట్టలు వేసి పంపించడం, కాటన్ బట్టలు వేసి పంపించడం, అలాంటివి చేస్తూ ఉండాలి. ఫుల్ స్లీవ్స్, ఫుల్ ప్యాంట్స్ మొత్తం కవర్ చేసి వెళ్తే అప్పుడు మస్కిటోస్ కుట్టడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అన్నమాట, వాళ్ళు ఒకవేళ పొరపాటున ఆ ఏరియాస్కి వెళ్ళినా కూడా. సో స్టాగ్నెంట్ వాటర్ని, అటు ఫ్లో వాటర్ని కూడా మనం ప్రివెంట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇవన్నీ జనరల్గా మనం చూసుకునే టిప్స్, జనరల్ టిప్స్ కాకుండా నెక్స్ట్ ఫుడ్ పరంగా టిప్స్ ఏంటి. ఫుడ్ పరంగా టిప్స్ వచ్చేసరికి పిల్లలు ఇప్పుడు అందరికీ చూస్తున్నాం కదా, స్ట్రీట్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ రైనీ సీజన్లో పానీపూరి అంటారు, లేకపోతే వడాపావ్ అంటారు, బ్రెడ్స్ అంటారు, ఇవన్నీ ఫ్రైడ్ రైస్ అంటారు, ఇవన్నీ ఉంటాయి, మిర్చి బజ్జీ అంటారు, అవన్నీ ఉంటాయి. ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్స్. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఫార్మోస్ట్ అవాయిడ్ స్ట్రీట్ ఫుడ్స్. నెక్స్ట్, స్ట్రీట్ ఫుడ్స్తో ఇంట్లోనే వామ్గా కుక్ చేసి పెట్టుకున్నవి ఇస్తూ ఉండాలి పిల్లలకి. నెక్స్ట్, ఎక్కువ వాటర్ తాగమని చెప్పాలి, సీజనల్ ఫ్రూట్స్ ఇవ్వాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలి. బ్యాలెన్స్డ్ డైట్ ఏంటంటే అన్నీ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, వెజిటేబుల్స్ ఉండాలి, పల్సెస్ ఉండాలి,
కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటేనే అది బ్యాలెన్స్డ్ డైట్. ఎందుకంటే మనం ఇచ్చే డైట్ని బట్టే పిల్లలకి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ ఇస్తేనే మనం బ్యాలెన్స్డ్ డైట్ ఇచ్చినప్పుడు. సో మన ఫుడ్కి వచ్చేటప్పుడు అసలు స్ట్రీట్ ఫుడ్స్ అనేవి నో, ఆయిల్ ఫుడ్స్ అనేవి నో, జంక్ ఫుడ్స్ అనేవి నో. తర్వాత ఇంట్లో చక్కగా అప్పటికప్పుడు కుక్ చేసుకున్న వార్మ్ ఫుడ్స్, ఇప్పుడు వండుకున్నది సాయంత్రం పెట్టడం, లేకపోతే ఈరోజు రాత్రి వండుకున్నది రేపొద్దున పెట్టడం, అలాంటివి అస్సలు చేయకూడదు. ఎస్పెషల్లీ రైనీ సీజన్స్లో వార్మ్ ఫుడ్స్ మాత్రమే పెడుతూ ఉండాలి పిల్లలకి. తర్వాత చక్కగా సీజనల్ ఫ్రూట్స్ ఇస్తూ ఉండాలి, ఫ్రూట్ జ్యూసెస్, లేకపోతే బ్యాలెన్స్డ్ డైట్. ఇవన్నీ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ ఉంటుంది. సో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఈ ఫుడ్స్ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా మనం తీసుకునేవి ఏంటి, జనరల్ టిప్స్, తర్వాత ఈ టిప్స్. నెక్స్ట్ వచ్చేసరికి అంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్ అన్నమాట, క్లీన్ డ్రింకింగ్ వాటర్. ఐదర్ మనకు వచ్చే వాటర్ని ఆర్ఓ వాటర్ అయినా ఉండాలి, లేకపోతే చక్కగా మనం వాటర్ని బాయిల్ చేసుకునైనా పిల్లలకి ఇవ్వాలి. సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వ్యాక్సినేషన్స్. మనం మాన్సూన్స్ వస్తున్నాయి అనగానే పిల్లల్ని ప్రిపేర్డ్గా ఉంచుకోవాలి, వ్యాక్సినేషన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి ఏజ్కి తగ్గట్టు. ఎలాంటి, ఎస్పెషల్లీ రైనీ సీజన్ టైఫాయిడ్స్ వస్తాయి, హెపటైటిస్లు వస్తాయి, ఫ్లూ ఎక్కువ వస్తుంటాయి, వైరల్ ఫ్లూ, ఇవన్నిటికీ వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో గెట్ యువర్ చైల్డ్ వ్యాక్సినేటెడ్. సో టుడే టేక్ హోమ్ మెసేజ్ ఏంటి, టిప్స్ ఏంటి, నార్మల్ జనరల్గా సేఫ్ అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్, అవాయిడ్ స్ట్రీట్ ఫుడ్స్ అండ్ గివ్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ గివ్ వ్యాక్సినేషన్స్. కిటో నెట్స్ని వేసుకోవాలి, లేకపోతే పిల్లలకి ఫుల్ స్లీవ్స్ ఉన్న బట్టలు వేసి పంపించాలి. సో ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే వీ కెన్ ఫైట్ అగైన్స్ ద డిసీజెస్ విచ్ కమ్ ఇన్ ద మాన్సూన్స్ ఫర్ చిల్డ్రన్.